నామంలో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆన్లైన్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరి సహోదరు స్టేటస్లో కూడా ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. స్టేటస్లో కూడా చాలామంది చూస్తున్నారు. చూసి వినేటువంటి వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ఆన్లైన్లో మీరు ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా అనేకులు చూసేందుకు అవకాశం ఉంటుంది. కనుక స్టేటస్లో చూసేస్తున్నాం కదా అని చెప్పి ఈ ఫేస్బుక్లో చూడటం మానేస్తున్నారు. మీరు అది ఇది కూడా చూసి అదొకసారి వినండి, ఇది ఇంకోసారి వినండి. 2 సార్లు వింటే ఇంకా అర్థమవుతుంది బాగాను. ఒకసారి వినేసి విడిపెట్టేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. మరి అలాగన దేవుని యొక్క కార్యక్రమంలో మీరు కూడా పారిభాగస్తులుగా ఉండాలని చెప్పి ప్రేమతో తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గత దినాలు శుక్రవారం నుంచి అంత పర్యంతము మీ మహాదయ చేత కృప చేత నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు, సురక్షితంగా కాచి కాపాడి ఈ రాత్రి సమయంలో ప్రియులను మీ బిడ్డలతో కలిసి బైబిల్ తరగతిలో పాల్గొనడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశం బట్టి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. పగటి సమయంలో ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి తరగతులన్నింటి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు కృపతో కనికరించి సహాయం చేశారు. అలాగే ఈ రాత్రి సమయంలో ప్రపంచవ్యాప్తంగా జరగనటువంటి ఈ బైబిల్ తరగతులన్నింటి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీకు ఆపుదల ఇవ్వండి. మీ కుమారుడు కృష్ణుడు రాత్రి బహు సమీపంగా ఉంది. క్రైస్తవులను క్రైస్తవేతరులు అనేక హింసలు పెడుతుంటున్నారు. నాయన శ్రమల దినాల్లో మేము నాయన భరించుకునేటువంటి శక్తిని ఓపికను మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాకైతే ఎటువంటి అలజడులు లేవు నాయన. స్థానిక సంఘ బిడ్డలు కూడా ప్రశాంతంగా ఉన్నారు. టీవీల దగ్గర కూర్చుని దేవుని యొక్క వాక్యం వినడానికి రాలేకపోతున్నారు. దయతో వారిని క్షమించి మరి తరుణం వారికి ఇస్తారని మిషన్లో ప్రార్థన చేసుకుంటున్నాం. కూడా వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి నాయన. ఆన్లైన్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డపై మీకు ఆశీర్వాదం ప్రమణపరిచేయండి. ఇంత పర్యంతము కీర్తన ద్వారా స్థుతి పొందారు. ఈ సమయంలో వాక్యం అనుగ్రహించి ఈ రాత్రిలో మేము నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏవైతే ఉన్నావో వాటిని మీ లేఖనానుసారంగా మీరు నేర్చుకొని నాయన విని విడిచిపెట్టేటువంటి వారు కాకుండా వాటి ప్రకారం మేము జీవిస్తూ మీ నుంచి దీనులు పొందే భాగ్యం అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కొద్ది సమయము లేఖనాల ద్వారా మీరే మాతో మాట్లాడి మీ నామంకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుంటారని యేసుక్రీస్తు వారి పరిశుద్ధుడి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను. గత వారంలో మనం ఏం చెప్పుకున్నాము చెప్పగలరా? గత శుక్రవారం ఏం చెప్పుకున్నాము? ఎవరికి గుర్తులేదా? దాసుకి గుర్తుండలే. నేను చెప్పాను 8 విషయాలు చెప్పాను. ఏమోనండి స్లాబ్ ఎక్కి బందో పడిపోయాను అంటున్నారు. చెప్పు. అంటే దేవుడు ఎవరో, దేవుని యొక్క లక్షణాలు ఏంటి, దేవుని యొక్క శక్తికి సంబంధించిన లక్షణాలు, దేవుని యొక్క వ్యక్తిత్వానికి సంబంధించిన లక్షణాలు, అవో 4 ఇవో 4 చెప్పారు. చాలా ఉన్నాయి. మరి శక్తికి సంబంధించింది సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, నిత్యుడు అనేటువంటి విషయాన్ని, అలాగే వ్యక్తిత్వానికి సంబంధించిన లక్షణాల్లో ఆత్మస్వరూపి, పరిశుద్ధుడు, ప్రేమస్వరూపి, ఉగ్రుడు అని అవి 4 మీకు జ్ఞాపకం చేశారు. మరి గుర్తుంచుకోవాలి. దేవునికి వాక్యాన్ని గుర్తుంచుకొని ఆ రీతిగా మనం దేవుడి గురించి మనం తెలుసుకోవాలంటే దేవుడు ఎవరు? దేవుడు ఈ లక్షణాలు ఉన్నవాడే దేవుడు. ఈ లక్షణాలు లేనివాడిని పట్టుకుని నువ్వే దేవుడు అంటే వాడు ఏం చేయగలడు? అని చెప్పి ఆకారం లేనివి, నిర్జీవమైనవి, నిరాకారమైనవి మనుషులు ఏం చేస్తున్నారు? వాటిని రూపాలు చేసుకుని వాటిని పూజ చేస్తున్నారు. కానీ వాటిని దైవత్వాన్ని ఆపాదిస్తున్నారు. దేవుడు ఒప్పుకోవడం ఏం చేద్దంటే నీ దేవుడు నేనే, దేవుడని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నాకు రావాల్సిన మహిమ ఎవరికి వెళ్ళక కూడా నేను ఇష్టపడనని చెప్పన్నాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం దేవునికే కలగాలి. ఇలాంటి సమయంలో చాలామంది
ఈ లోకంలో వ్యక్తులు, చాలామంది వ్యక్తులు ఏమంటున్నారంటే దేవుడైన యెహోవా యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడని, యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయనే పరిశుద్ధాత్మగా ఈ లోకానికి వచ్చారని అలా చెప్తూ ఉంటున్నారు చాలామంది. దేవుడు అక్కడే దేవుడు పరలోకాన్ని విడిచి శిలువ మీద ఎక్కి తన ప్రాణాన్ని పెట్టాడని, మళ్ళా తిరిగి లేచి పరిశుద్ధాత్మగా దిగి వచ్చాడని ఇలా చాలామంది చెప్తూ ఉంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం అలాగే చెప్పట్లేదు. పరిశుద్ధ గ్రంథం ఏమైతే చెప్తుందో ఈ బైబిల్ వేరు వ్యక్తులు, దైవత్వంలో ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు వేరు వ్యక్తులని, వ్యక్తిత్వం అని, వారి యొక్క వ్యక్తిత్వము స్వభావము ఒక్కటే అని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. అవునండి. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాల్లో యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానం బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబట్టుకును ఏర్పరచబడిన వారికి, అనగా పుంతు, గలతీయ, కప్పదకియ, ఆసియా, బితునియ అన్న దేశములందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానము విస్తరణలుగా కారణం. మీకు మనం చూస్తుంటున్నాము, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానం బట్టి ఒక విషయం అక్కడ అంటే దేవుడు తండ్రిగా భవిష్యత్తు జ్ఞానం కలిగి ఉన్నాడు. తండ్రి ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడేమో పరిశుద్ధపరుస్తున్నాడు, తండ్రి అయిన దేవుడేమో భవిష్యత్తు గురించి చెప్తున్నాడు. మరి కుమారుడు క్రీస్తు ఏం చేస్తున్నాడు? యేసు రక్తం వలన ప్రోక్షింపబడటకు అన్నాడు. ఇదే ఈ సందర్భంలో 3 విషయాలు మనం చూస్తున్నాం. యేసు రక్తం వలన అంటే కుమారుడు క్రీస్తు తన యందు ఉచితంగా దయాసంకల్పం చెప్పిన ఆయన రక్తం మన కొరకు చిందించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు, ఆయన కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా వేరు వ్యక్తులు. వారి యొక్క స్వభావాలు, వారి యొక్క వ్యక్తిత్వము ఒక్కటే అనేటువంటి విషయాన్ని ఈ లేఖనాన్ని బట్టి మనం చూసుకుంటున్నాం. అలాగే ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం నుంచి మనం చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడి. ఇక్కడ చూద్దాం మనం, అంటే తండ్రి అయిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి. అంటే యేసుక్రీస్తు మన తండ్రి అయిన దేవుడు ఒకటేనా కదా? ఈ పౌలు గారు ఎఫెసీయులతో మాట్లాడుతూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధ ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులను ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. జ్ఞానం కలిగిన వాళ్ళు అవగాహన చేసుకోగలరు. మన ప్రభు యేసుక్రీస్తు ఆయన తండ్రి పరలోకమందు ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? ఆయన కాలం పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చుట్టిన తన చిత్తం వచ్చిన మార్గం మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింప చేశాను. అవునండి. మరి అది పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించాడు. ఇక తండ్రి
కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా వేరు వ్యక్తులు. వారి స్వభావము, వ్యక్తిత్వము ఒక్కటే. మనకు దేవుడు ఒక్కడే, ముగ్గురు దేవుడు లేరు. కొంతమంది ఈ మాట చెబుతూ ఉంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే మీకు ముగ్గురు దేవుళ్ళ అని అడుగుతూ ఉంటారు. అవునా? ముగ్గురు ఒకటే, కానీ ముగ్గురు వారి వారి వ్యక్తిత్వాలను బట్టి పనిచేసినట్టుగా మనం చూసుకుంటున్నాం. ఈ రాత్రి సమయంలో ఆ విషయాన్ని మనం ఆలోచించేటಕ್ಕೆ ప్రయత్నం చేద్దాం. కొన్ని రిఫరెన్స్లు చెప్తాను నేను, వాటిని మీరు చదివి దాంట్లో అవగాహన చేసుకోవడానికి మరి ప్రయత్నం చేద్దాం. అది కారణము మొదటి అధ్యాయం మొదటి 2 వచనాల్లో, అది కారణం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మినెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఈ 2 వచనాల్లో ఈ సృష్టి నిర్మాణం గురించి తెలియజేస్తుంది. దేవుడు ఏం చేశాడు? భూమి ఆకాశములను సృజించాడు. భూమిని ఆకాశాన్ని దేవుడు సృజించాడు. భూమి నిరాకారంగాను శూన్యంగా ఉంది. చీకటి అయితే అగాధ జలం పైన కమ్మినది. దేవుని ఆత్మ ఏం చేస్తున్నా అంటే జలముల పైన అల్లాడుచున్నది. అవునండి. అంటే సృష్టి నిర్మాణంలో దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. మరి యేసుక్రీస్తు ఏం చేశాడు? సర్వము ఆయన ద్వారా సృజించబడ్డాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి 4 వచనాల్లో, యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి 4 వచనాల్లో మనం చూడగలిగితే, జాగ్రత్తగా చదవగలిగితే, యోహాను సువార్త ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగిను, కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. చూడండి, ఇక్కడ ఎవరిలో ఉంది? ఆది యందు ఏముందంట? వాక్యం ఉంది. వాక్యం ఏమైనది? ఎక్కడుంది వాక్యము? వాక్యం ఏమైంది? వాక్యమే దేవుడైంది. ఆది యందు వాక్యం ఉంది. మన సహోదరులు చెప్తూ ఉంటారు, ఓంకార పంజర సుఖి అని. ఓంకారం, అవునా? ఆ ఓంకారం అంటే శబ్దం, ఓం అనేటువంటి శబ్దం. ఆ శబ్దం నుంచి ఈ మాటలు వచ్చినాయి. రైతులందరూ ఏముంది? ఆది యందు వాక్యం ఉందని. వాక్యము దేవుని యొద్ద ఉంది. ఎక్కడుంది వాక్యం? దేవుని దగ్గర ఉంది. అంటే వాక్యము దేవుడు ఒకటేనా? వాక్యము దేవుని యొద్ద ఉన్నది. వాక్యము దేవుడు ఒకటేనా? అవగాహన చేసుకుంటే ప్రయత్నం చేద్దాం. ఆలోచించండి, మనసు పెట్టండి. వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే వాక్యం ఎక్కడ ఉంది? దేవుడు ఇక్కడ ఉన్నాడు అని అర్థమా కాదా? వాక్యం దేవుడిలో ఉన్నదా? వాక్యమే, దేవుడు దేవుడే. మళ్ళీ ఏమంటున్నాడు? ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. ఈ వాక్యం వెళ్ళిపోయింది, దేవుడై. అంటే గలిపిలి 2 కలిసి ఉన్నాయి, 3 కలిసి ఉన్నాయి, 3 ఉన్నాయి అక్కడ. అవునా? ఆ వాక్యము ఎక్కడున్నది? దేవుని యొద్ద ఉంటే సమస్తము ఆయన మూలంగా కలిగింది. ఎవరున్నారు? ఎవరి మూలంగా? దేవుడి మూలంగా. అంటే ఆ వాక్యం ఎవరు? 14వ వచనం మనం చూస్తే, 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఎవరు? వాక్యమే దేవుడిగా వచ్చాడు. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివాసం చేశాడు. మన మధ్య నివాసం చేసింది ఎవరు? యేసు ప్రభువు. అంటే వాక్యమే యేసు ప్రభువుగా వచ్చాడు. ఈయన లేకుండా సృష్టి జరగలేదు. సర్వము ఆయన ద్వారా సృష్టించబడ్డది. సృష్టి జరిగేటప్పుడు యేసు ప్రభు అక్కడ ఉన్నాడా లేదా? ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా?
ఉన్నాడు. తండ్రి అనే దేవుడు ఒక్కడే తీయలేదు, ఆయన కుమారుడు క్రీస్తు, ఆదరణ పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి ఈ సృష్టిని నిర్మించారు, సృజించారు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడిను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడిను. ఎవరి ద్వారా, ఎవరి బట్టి, ఎవరిలో? క్రీస్తులో. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆయన 13వ వచనం చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన అంటే దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి అంటే లోకంలో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆయన రాజ్యమేది, ఆయన సంఘమే ఆయన రాజ్యం. లోకంలో ఉన్న మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకున్నాడు. ఎవరి ద్వారా? తన కుమారుడైన క్రీస్తు ద్వారా. ఎవరు చేర్చుకున్నారు? దేవుడే చేర్చుకున్నాడు. సంఘంలో చేర్చింది ఎవరో? దేవుడే. ఆ విషయాన్ని అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఆఖరి భాగంలో మనం చూడగలం. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము ఆఖరి భాగంలో 47వ వచనంలో, ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుతూ ఉండెను. ఎవరు చేరుస్తున్నారు? ప్రభు చేరుస్తున్నాడు, దేవుడు చేరుస్తున్నాడు, సంఘంలో చేరుస్తున్నాడు. ఆయనలో మనల్ని, ఆయన కుమారుడు క్రీస్తులో మనల్ని సంఘంలో చేరుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? 1వ అధ్యాయంలో అధికారం ఆయన పొదుగుచ్చుకుంటాడు. అల్లాడుచుంటే పొదుగుతున్నాడంటే ఉత్పత్తి చేస్తున్నాడు, రిప్రొడక్షన్ జరుగుతుంది అక్కడ. పరిశుద్ధాత్ముడు ఎందరూ యేసును అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారుడు వాటికి అధికారం ఇచ్చేస్తున్నాడు. యేసును అంగీకరించేటువంటి మనసు పరిశుద్ధాత్మ మనలో కలగజేస్తున్నాడు. ఆయన ద్వారా మనం ఉద్భవిస్తున్నాం. పౌలు గారు అంటాడు, నేను వాక్యము ద్వారా మిమ్మల్ని కన్నాను అంటున్నాడు. పిల్లల కంటూ ఫలించడం, అభివృద్ధి పొందడం, లోకంలో నుంచి సంఘంలోనికి దేవుని బిడ్డలు ఉద్భవించడం, అది పరిశుద్ధాత్మ యొక్క పని. అవునండి. సృష్టి నిర్మాణంలో దేవుడు భూమి ఆకాశం సృజించాడు. యేసుక్రీస్తు ద్వారా సమస్తాన్ని సృజించాడు. పరిశుద్ధాత్మ ఉత్పత్తి కలుగజేస్తుంటున్నాడు. యేసు ప్రభు బాప్తిసం పొందిన సందర్భం ఒకటి మనం ఆలోచించేద్దాము. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూస్తే, యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడై ఉండగా నీవు నా యొద్దకు వచ్చున్నావా అని ఆయన నివారణ చేసింది. కానీ యేసు ఎప్పటికి కానిమో నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగినదని అతనికి ఉత్తరం ఇచ్చాడు. కనుక అతడు అలాగూ కానించాడు. అంటే యోహాను బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను యేసు ప్రభుకు బాప్తిసం ఇచ్చాడు. అప్పుడు ఏమైందంటే 16వ వచనంలో, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చాడు. ఇదిగో ఆకాశం తెరవడను, దేవుని ఆత్మ పౌరం వల్లే దిగి తన మీదకి వచ్చుట చూచాడు. అంటే మరియు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నందు నేను ఆనందించున్నాను ఒక శబ్దము ఆకాశం నుంచి వచ్చి. అంటే యేసు ప్రభువేమో యోహాను గారి చేత బాప్తిసం పొందాడు. అవునా? ఈయన నా ప్రియకుమారుడని ఒక శబ్దం ఆకాశం తెచ్చింది, తండ్రి అయినటువంటి దేవుని యొక్క శబ్దం. అది పావును ఆకారంలో పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు మీద వ్రాలడం జరిగింది. యేసు ప్రభు బాప్తిసం పొందున్నాడు.
ముగ్గురు ఉన్నారా లేదా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. యేసు ప్రభు బోధనలో మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్తలోనే 28వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చదివితే, అంటే ఆరంభమైన తర్వాత శిష్యుల దగ్గరికి వచ్చి గలిలీలో కొండ దగ్గరికి వెళ్ళిన 11 మంది ఉన్నారు శిష్యులు. ఒకడు గురేసి చచ్చిపోయాడు. 11 మంది శిష్యులు ఆయన చూశారు, కానీ కొందరు సందేహించారు. అయితే యేసు వారి దగ్గరికి వచ్చి ఏమంటున్నారు? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. అంటే అర్థం ఏంటి? ఎవరో ఇచ్చారండి, ఆయన కలగలేదు. ఇయ్యబడి ఉన్నది, ఇట్ హ్యాస్ గివెన్ అని ఉంటుంది అక్కడ. ఇవ్వబడ్డది అంటే ఎవరో ఇచ్చారన్నమాట. ఎవరు ఇచ్చారు అధికారం? తండ్రి అయిన దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇస్తూ నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని చెప్పాను. నేను మీకు ఏ ఏ సంగతులు బోధించానో అవి ఇతరులకు మీరు బోధించడం కాదు, నేను చెప్పిన సంగతులు చెప్పేయడం కాదు. ఏం చేయాలి? వాటిని గైకొనాలని బోధించాలి. చిలక పలుకులు పలికేయడం కాదు. యేసు ప్రభుకి ఈ మాటలు చెప్పారు, పౌలు గారు ఈ మాటలు చెప్పారు, మరి నేను ఈ మాటలు చెప్తున్నానంటే సరిపోదు. పౌలు గారు ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకో. నడవాలి బాగా. సత్యమనే పలుకుమంటే సరిపోద్దా? నిజం చెప్పాలి, అబద్ధాలు ఆడకూడదు. జీవిత విధానం. దొంగతనం చేయకూడదు అని రాశారట. ఆ దొంగతనం చేయకూడదంట అని దొంగతనం చేస్తా ఉంటే ఆ మాటగా అర్థం ఉంటుంది అసలు. యేసు ప్రభువు శిష్యులతో చెప్పిన మాట ఏంటి? నేను మీకు ఏ సంగతులు బోధించానో వాటన్నిటినీ గైకొనాలి అని మీరు బోధించండి అని చెప్పాను. అవునా? అక్కడ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి మనందరికి బాప్తిస్మము ఇవ్వండి. ఇవాళ మనం పొందిన బాప్తిజం కూడా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం పొంది ఉన్నాము. మరి యేసు ప్రభు బోధలో మరొక బోధ అంటే మరొక ప్రాంతంలో మరొక ప్రదేశంలో బోధ. యోహాను సువార్తలో బోధ ఏం చేశాడు ఆయన? యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాల్లో నేను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆత్మను అనగా సత్య స్వరూప యొక్క ఆత్మను మీకు అనుగ్రహించడం. యేసు ప్రభువు చెబుతున్నారు వాటితో. ఆ 15వ వచనం అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును. ఎవరు వేడుకుంటారట? యేసు ప్రభు వేడుకుంటాడు. ఎవరిని వేడుకుంటాడు? తండ్రిని వేడుకుంటాడు. మరి తండ్రి కుమారుడు ఒకటే అయితే ఈయన ఎవరిని వేడుకుంటాడు? దాసు ఆలోచించి చెప్పను. నువ్వు యేసు ప్రభు ఏమన్నారు? నేను తండ్రిని వేడుకుంటాను అన్నాడు. అంటే యేసు ప్రభు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, ఇద్దరు ఒకటేనా? చూడేమంటున్నాడు? యేసు ప్రభు ఏమన్నాడంటే నేను తండ్రిని వేడుకుంటాను. ఇప్పుడు వాహనం అన్నాడు, మా నాన్న అడుగుతాను అన్నాడు. నీ కొడుకు యోహాను ఉన్నాడు కదా, మీద వెళ్ళి ఏదో అడిగిన యోహాను ఇది చెప్పరా అని. అప్పుడు వాడు అంటాడు, మా నాన్న అడిగి చెప్తానండి అన్నాడు. అని యోహాను కూడా ఉన్నాడు, దాసు కూడా ఉన్నాడు. ఇద్దరు రేపు ఓకేనా? మీరేనా? మరి అదే మరి ఇక్కడ ఏమంటాడు యేసు ప్రభు? నేను తండ్రిని వేడుకుందును అన్నాడు. నేను తండ్రిని వేడుకుంటానంటే తండ్రి ఉన్నాడు, కొడుకు ఉన్నాడు. ఏం వేడుకుంటాను?
మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండడానికి ఆదరణకర్త పరిశుద్ధాత్మను పంపమని అడుగుతాను అని. పంపేది ఎవరు? దేవుడు. అడిగేది ఎవరు? యేసుక్రీస్తు. పంపేది ఎవరిని? ఆదరణకర్త. అంటే ముగ్గురు ఉన్నారు కదా, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. నేను అన్నప్పుడు ఎవరు? యేసుక్రీస్తు. తండ్రి అన్నప్పుడు దేవుడు, ఆదరణకర్త అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు. క్లియర్ అయిందా లేదా? ఇంకో డిఫరెన్స్ మనం చూద్దాం. పౌలు గారు బాగా ఆలోచన చేస్తే కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతాము. 4వ వచనం నుంచి, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. ఒక్కడే ఉందా? ఒక్కటే ఉందా? ఒక్కటే అంటే వ్యక్తిత్వం, ఒక్కటే అంటే అది వస్తువు ఉంటుంది. వస్తువు గురించి ఒక్కటి రెండు అని చెప్తాం. మన వ్యక్తుల గురించి ఒకడు, ఇద్దరు, ముగ్గురు అని చెప్తాం. ఆత్మయు ఒక్కడే అని ఉంది అక్కడ. ఒక్కడే అంటే అర్థం ఏంటి? మరి పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. ఆత్మ ఒక్కడే అని అన్నట్టు చూసాం 4వ వచనంలో. ఇక్కడ 5వ వచనంలో ప్రభువు ఒక్కడే అని చూసాం. తర్వాత నానా విధమైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించేవాడు అని జరిగించు దేవుడు ఒక్కడే. ఇక్కడ ఈ 2 వచనాల్లో పరిశుద్ధాత్ముడు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, కుమారుడు అయిన క్రీస్తు ఒక్కడే. దేవుడు ఒక్కడే, కుమారుడు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే. ముగ్గురు నిరూపణ జరుగుతుంది ఇక్కడ. పౌలు కొరింథీయులకు రాస్తూ ఆ విధంగా తెలియజేశాడు. అంటే తండ్రి కార్యాలు చేస్తున్నాడు, యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడేమో కృపావరాల్ని అనుగ్రహిస్తున్నాడు. అదే పౌలు బోధలో మరి 2వ కొరింథీ పత్రికలో మన యొక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తే 13వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 13-14 వచనాల్లో ఆఖరి వచనాలు చూస్తే, పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడైండును గాక. ఏం చెప్తున్నాడు? పరిశుద్ధులందరూ కూడా వందనములు చెప్తున్నాడు. ఏం చెప్పాలి? ఈవేళ క్రీస్తు సంఘంలోనే ఉండి, క్రీస్తు బాధ వింటూనే ఉండి, ఇతర దేశాలు వెళ్ళిపోయి ప్రైజ్ ది లార్డ్ అన్న మాట నేర్చుకున్నారు. కొంతమంది షాలోమ్ అంటున్నారు. కొంతమంది ఇది ఎలా ఉందండి, నాకు పీత కథ జ్ఞాపకం వచ్చేసింది. కథ చెప్పకూడదు, పీత కథ జ్ఞాపకం వచ్చింది. ఓ సైంటిస్ట్ గారు పీత ఎలా నడుస్తుంది అక్కడ? నిదానంగా నడుస్తుందా? కరెక్ట్గాను కాదు. ఎలా నడుస్తుంది? ఒక రకంగా ఇటు కడుగు అటు కడుగు ఇటు కడుగు అటు కడిగి నడుతా ఉంటుంది. ఆ పీతను తీసుకొచ్చి సైంటిస్టు నిదానంగా నడిచేలాగా దాన్ని ట్రైనింగ్ ఇచ్చారండి. ఒక్క పీత ఉండగానే అది నిదానంగా నడిచేలాగా ట్రైనింగ్ ఇచ్చి మొత్తం వరల్డ్ వైడ్ అనౌన్స్మెంట్ చేసి శాస్త్రజ్ఞులందరినీ పిలిపించి ఎగ్జిబిషన్ పెట్టారంట. ఎగ్జిబిషన్ చేస్తే ఆ టేబుల్ మీద పేరు మొక్కలను పెడితే ఈ పక్క నుంచి ఈ పక్కకి డైరెక్ట్గా నిదానంగా నడిచేసింది. అందరూ తప్పులు వచ్చేసారు. అప్పుడు ఆ సైంటిస్టులో ఒక ఆయన లేచి, అయ్యా మీ పీత ఒక్కటే నడిచింది, అలా కాదు మా పీతను కూడా పెడతాం అక్కడ, అప్పుడు మీ పీత కరెక్ట్గా నడుపుతారో లేదో తెలుసుకున్నాం అని చెప్పి ఆ సైంటిస్టులు ఆ పీతలు పట్టుకుని తగ్గించారు. అంతవరకు నిబ్బరంగా నడిచిన పీత ఈ పీతలన్నీ బయట పీతలు వచ్చేసినాయి కదా, ఈ పీతలను చూడండి ఇది కూడా మా దగ్గర మళ్ళీ నడుపుతారు. ఏమంటుంది? క్రీస్తు బాధ విడిచిపెట్టేశారు. దేవుని యొక్క సహవాసం కోల్పోయి ఇతరుల సహవాసంలో అందునే క్రీస్తు అన్యులతో సహవాసం చేయదని చెప్పన్నాడు. విశ్వాసికి అవిశ్వాసంతో పాలెక్కండి. క్రీస్తుకు బిలియాలతో ఏమి సంబంధం? క్రైస్తవుడితోనే సహవాసం కలిగి ఉండాలి.
అన్నిటితో సహవాసం కలుగుంటే వాడు ఆచారాలు అలవాట్లను వీరికి వచ్చేస్తూ ఉంటాయి. అవునండి, అది ఇక్కడ పరిశుద్ధ ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడైండుగా. కానీ ఆశీర్వచనాన్ని ఇక్కడ పౌలు గారు కొరింథీయుల పత్రికలో తెలియజేస్తున్న సందర్భంలో అక్కడ ప్రేమ ఉంది. తండ్రి అయిన దేవుడు ప్రేమమయుడు, కుమారుడైన క్రీస్తు కృప కలిగిన వాడు, ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు సహవాసం కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనతో సహవాసం కలిగి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ సహవాసం మనం యుక్తంగా ప్రార్థన చేయడం రాని సందర్భంలో ఆ ఆత్మ తానే మన బదులుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మన దగ్గర ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. మరొక పత్రికలో పౌలు యొక్క బోధ మనం ఆలోచన చేస్తే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనాలు మనం చూస్తే 7 వచనాలు అక్కడ మనం చూడాలి. ఇంకా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చదివితే ఏంటి? ఒక్కటే, ఆత్మ ఒక్కడే, శరీరమేమో ఒక్కటే అన్నాడు, ఆత్మ ఒక్కడే. ఆ ప్రకారమే నీ పిలుపు విషయమై నిరీక్షణ కూడా ఒక్కటే. శరీరం అంటే సంఘం. శరీరం అంటే క్రీస్తు యొక్క శరీరమే, క్రీస్తు యొక్క సంఘము. క్రీస్తుకి ఎన్ని శరీరాలు ఉన్నాయి? ఒకటే శరీరం. ఇప్పుడు నాకు ఎన్ని శరీరాలు ఉన్నాయి? నాకు ఈ శరీరం కాకుండా ఈ ప్రకృతి ఇంకో శరీరం వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఈ తల ఒకటే కాకుండా ఈ పక్కన ఇంకో తల వచ్చేసింది అనుకున్నాం. నాకు 2 తలలు ఉన్నాయి, ఒక శరీరం ఉంది. అప్పుడు చూడటానికి ఎలా ఉంటుంది? మనుషుల తర్వాత ఒక్క శిరస్సు, ఒక్క శరీరం ఉండాలంటే శరీరం ఒక్కటే, సంఘము ఒక్కటే. తర్వాత తండ్రి దేవుడు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఎన్ని వచ్చింది? 7 వచ్చేస్తే లెక్కెట్టుకోండి. 7 ఒకటి, అన్ని ఒకటే. విశ్వాసం కూడా ఒకటే, బాప్తిస్మం కూడా ఒక్కటే, నిరీక్షణ కూడా ఒక్కటే. అందరూ ఒకే నిరీక్షణ కలిగి ఉండాలి. ఏమిటా నిరీక్షణ? మృతులలో లేపబడ్డటువంటి యేసుక్రీస్తు రెండవసారి రాబోతున్నాడు. అదే దశలోని పత్రికలో తెలియజేస్తున్నాడు. నిరీక్షణ లేని ఇతరుల మీరు దుఃఖపడద్దు. మరణించిన వారి గురించి నిరీక్షణ లేని వాళ్ళైతే దుఃఖపడతారు. క్రీస్తు యేసునందు మృతి చెందిన మృతులు ధన్యులు. క్రీస్తులో ఉండి మరణిస్తే నిత్య జీవం పొందుతారు. క్రీస్తులో అంటే సంఘంలో ఎలా జాగ్రత్త బాప్తిస్మము పొందడం ద్వారా. చిన్నమ్మ బాప్తిజం పొందింది, సంఘంలో చేర్చబడ్డది. మరి వాళ్ళ అక్క బాప్తిజం పొందిందా, సంఘంలో చేర్చబడ్డదా? తెలియదు. సంఘంలో చేర్చబడితేనే ఆమె ఆత్మ నిత్య జీవనంలోకి వెళ్తుంది. సంఘంలో చేర్చబడలేదనుకో నిత్య జీవనంలోకి వెళ్ళదు. క్రీస్తు యేసులో లేదన్నమాట. మరి ఆమె సంగతి కూడా ఆలోచించుకోండి. ఇంకా రేపు ఎల్లుండో అంది. ఇప్పుడైనా ఆమె మార్చుకుంది. ఆమె సంఘంలో చేర్చబడితే ఆమె ఆత్మ నిత్య జీవనంలోకి వెళ్తుంది. ఏమంటే శిలువ మీద తను బాప్తిజం పొందాడు, అప్పటికప్పుడు వెళ్ళిపోలేదా? నిత్య జీవనంలో వెళ్ళిపోలేదా? పరదేశం వెళ్ళిపోలేదా అని అడగచ్చు. అంటే అప్పుడు అతనికి అవకాశం ఉందా? బాప్తిజం ఇచ్చేటువంటి అవకాశం ఉందా? అతను పాపాలను ఒప్పుకున్నాడు, క్షమాపణ కోరుకున్నాడు, యేసుప్రభుని అంగీకరించాడు, యేసుప్రభు రాజ్యం గుర్తించాడు, ఆయన రాజ్యంలో చేర్చుకోవడం ప్రాధాన్యపడ్డాడు. అంతే యేసుప్రభు నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఇవాళ బాప్తిజం పొందని ఎవరు కూడా, సంఘంలో చేర్చబడని ఎవరు కూడా మరణిస్తే నిత్య జీవనానికి వెళ్ళరు. లెక్కన చెప్తున్నాయి, నేను చెప్పలేదు. నువ్వు రక్షించబడ్డావంటే, నువ్వు బాప్తిజం పొందితే, నువ్వు బాప్తిజం పొంది నువ్వు సంఘంలో చేర్చబడితే నువ్వు రక్షించబడ్డావు అన్నమాట. అంటే బాప్తిజాలన్నీ ఒకటే బాప్తిజం, విశ్వాసాలన్నీ ఒకటే విశ్వాసం, నిరీక్షణన్నీ ఒకటే నిరీక్షణ. రకరకాల నిరీక్షణ లేవు, రకరకాల విశ్వాసం లేవు. నీ విశ్వాసం ఇది, నా విశ్వాసం నాదంటే కుదరదు. విశ్వాసం ఒకటే. ఆ ఒక్కటే ఏంటి? ఎందరో యేసును అంగీకరిస్తారో వారందరూ దేవుడి కుమారులు అన్నట్టు అధికారం ఇచ్చాడు ఆయన. అంచేత నా పుంసకుడు అవిగో నీళ్ళు బాప్తిజం నాకు ఆటంకం ఏంటి అని ఫిలిప్పును బలవంతం చేసి బాప్తిజం తీసుకున్నాడు నా పుంసకుడు.
అంతేగాని ఫిలిప్పు నువ్వు పొందు, నువ్వు మురుగు, నీకు బాప్తిస్తాను అని చెప్పి నా పుస్తకం అర్థం పెట్టలేదు, బలవంతం చేయలేదు. వాళ్ళ రక్షణ కావాలి అంతేటే మన స్థానిక సంఘంలో ఈ 41 సంవత్సరాల నుంచి నేను ఎవరినైనా బలవంతం చేశానా? లేదు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు. నమ్మాలి ముందు. నమ్మకుండా బాప్తిజం పొందితే రక్షణ లేదు. ఏదో బాప్తిజం పొందేసేవే అనుకుంటే దానివల్ల ప్రయోజనం. నువ్వు వాక్యం వినాలి, విన్న ప్రకారంగా జీవించాలి, నీ బ్రతుకు మార్చుకోవాలి, నీ మనసు మార్చుకోవాలి. నా ప్రభు నా రక్షకుడు అని హృదయపూర్తిగా నువ్వు అంగీకరించాలి. అప్పుడు బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ వారు నువ్వు పొందుతావు. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాల్లో యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినని. పేతురు నేను 2వ పత్రికలో చదివాను, క్షమించండి. మొదటి పత్రికలో చదువుతున్నాను. మొదటి పత్రికలో మొదటి అధ్యాయం. యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మలను పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియ అనే దేశములందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరణను గాక అన్నాడు. అంటే భవిష్యత్ జ్ఞానం దేవునిలో ఉండి యేసుక్రీస్తు తన రక్తాన్ని రక్షించాడు, పరిశుద్ధాత్ముడు మనం పరిశుద్ధపరిచాడు. 3 విషయాలు అక్కడ మనం చూస్తున్నాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం. అపొస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 54వ వచనం. 54వ వచనం చదువుతున్నాను. వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూసి పండుకుంది. సందర్భం ఏంటి? స్టెఫన్ని రాళ్లతో కొట్టేటువంటి చంపే సందర్భం అది. స్టెఫన్ మాట్లాడుతున్నాడు 51వ వచనంలో, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచనల్లని వారారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మని ఎదిరించుతున్నారు. మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపగలిగినది? ఆ నీతిమంతులు రాకను వచ్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రము మీరు పొందితిరి, కానీ దానిని గైకొనలేదని చెప్పారు. యూదులతో స్టెఫన్ చెప్తున్నాడు, దేవదూతలు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మీరు పొందారు, కానీ దాన్ని గైకోలేదు. నీరసంగా ఉందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే టానిక్ రాసిచ్చారండి. ఆ టానిక్ తీసుకొచ్చి టేబుల్ పెట్టి, నువ్వు చాలా ఖరీదైనావు, నువ్వు చాలా మంచి స్మెల్ వస్తున్నావు, నువ్వు తింటే నా నాలుగు చాలా టేస్ట్గా ఉంటుంది, నాకు చాలా బలం వస్తుంది, ఆ సీసా నువ్వు ఇక్కడే ఉండు అని దాన్ని సీల్ కూడా తీయకుండా అక్కడ పెట్టేసి ఏం కూడా కాకుండా దాని దగ్గరికి వెళ్ళి ఓ సీసా బాగున్నావంటే సరిపోతా? ఏం చేయాలి? ఇజ్రాయేల్ కూడా ధర్మశాస్త్రాన్ని తీసుకున్నారు. 10 ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఇజ్రాయేల్ తీసుకున్నారు, కానీ ఆ ప్రకారంగా వాళ్ళు జీవించలేదు. నరహత్య చేయదని ఉంది, ఎన్నో హత్యలు చేశారు. నేను తప్ప వేరే దేవుడిని ఉండకూడదన్నాడు. అనేక దేవతలను మొక్కారు, విగ్రహాలను చేసుకున్నారు. వాళ్ళు వ్యభిచారం చేయొద్దన్నాడు. అనేక వ్యభిచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ దినాల్లో ఎలాగున్నారో నేను ఈ దినాల్లో ఎలాగున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. సమాజం ఎలాగుంది, మరి సమాజం ఎలాగుంది, ఎవరి బిడ్డలు ఎలాగున్నారు? సినాయి పర్వతం దగ్గర ఇజ్రాయేల్ ఎలాగ తిరుగుబట్టేశారో ఈ దినాల్లో కూడా అలాగే ఉన్నారు. లోతు దినాల్లో సొదొమ గొమొర్రా ప్రజలు ఎలాగా జీవించారో ఈనాటి దినాల్లో ప్రజలు కూడా అలాగే ఉన్నారు, దానికంటే ఎక్కువ ఉన్నారు. అంచేత పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, నోవాహు దినాన్ని జ్ఞాపకం చేసుకోండి, లోతు దినాన్ని జ్ఞాపకం చేసుకోండి. మనిషి కుమారుని రాకడ అలాగనే ఉంటుంది.
మీరు అనుకున్న గడిలో ఆయన వస్తాడు కనుక మీకు సిద్ధపడి ఉండండి పరిశుద్ధాత్ముడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇక్కడ స్టెఫన్ ఈ మాటలు చెప్తుంటే వాళ్ళు ఏం చేశారు? వారి మాటలు విని కోపంతో మండిపోయారంట. దీంతో కోపం దహించేస్తుందన్నమాట. అతడిని చూచి పండ్లు కొరికి, పండ్లు ఎవరు కొడతారు? పట్టపట్టలు ఆడిచేశారంట స్టెఫన్ చూసి. అయితే అతను పరిశుద్ధాత్మతో నిండుకునేవాడై స్టెఫన్ ఏం చేశాడు? తన పరిశుద్ధాత్మ నిండున్నాడు. తన హృదయమంతా పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు. అతను ఆ పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై దేవుని ఆకాశానికి తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపాటును నిలిచుడడా చూశాడు. ఈ లేఖన భాగంలో మనం ఆలోచన చేస్తే అతనేమో పరిశుద్ధాత్మ నిండుకున్నాడు. ఆకాశంలోకి తేరి చూసినప్పటికీ ఆయనకి ఎవరు కనపడుతున్నారు? యేసు ప్రభు కనపడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు కనపడుతున్నాడు. యేసు ప్రభు ఎక్కడున్నాడు? తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున నిలుచున్నాడంట. నిల్చున్నాడు. ఎందుకు నిల్చున్నాడు? స్టెఫన్ యొక్క ఆత్మను తండ్రి దగ్గర తీసుకెళ్ళడానికి నిల్చున్నాడు. స్టెఫన్కి వెల్కమ్ చెప్తున్నాడు అక్కడ యేసు ప్రభు. నిల్చున్నాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నట. పిలిపత్రలో ఈ మాట మనం చూస్తాం. తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ దాసుల స్వరూపం ధరించి అన్నాడు పిలిపి పత్రికలో మనం చూస్తే. అవునా? ఇక్కడ ఏమంటున్నాడు? తండ్రి కుడిపార్శ్వన నిలిచి ఉండుట చూచుచున్నాను అంటున్నాడు. స్టెఫన్ ఏమో యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వన నిలుచుంటూ చూస్తున్నాడు. అంటే దీని సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే తండ్రి అయిన దేవుడు మహిమ కలిగిన వాడు, యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు స్టెఫన్ను ఆవరించున్నాడు. ముగ్గురు ఉన్నారా లేదా? దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారా లేదా? ఈ లెక్కనాలు నేను రాసినా లేక లేకపోతే నేనేమో చదివానా? ఈ లెక్కనాలకి ఏమైనా కలపొచ్చా మనం? ఈ లెక్కలను ఏమైనా తీసేయచ్చా? తీయడానికి వీల్లేదు, కలపడానికి వీల్లేదు. ఉన్నది ఉన్నట్టుగానే మనం ఆలోచించాలి. 9 సందర్భాలు మీకు జ్ఞాపకం చేశాను. ఎన్ని సందర్భాలు జ్ఞాపకం చేశారో? 9 సందర్భాలు. ఈ 9 సందర్భాల్లో కూడా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు సెపరేట్గా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఎవరున్నారు? అంచేత మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరు చేయాలి? తండ్రి అయిన దేవుని చేయాలి. చేతంటే సకల ఆశీర్వాదాలు ఆయన దగ్గర నుంచి మనకే వస్తున్నాయి. ఇచ్చేది ఆయన, పుచ్చుకునేది మనం. ఎవరి ద్వారా పుచ్చుకుంటున్నాం? యేసుక్రీస్తు ద్వారా. అంచేత మన ప్రార్థన విజ్ఞాపన కుమారుడైన క్రీస్తు నామంలో వేడుకుంటున్నామని ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఎవరు చేయాలి? తండ్రి అయిన దేవునికి చేయాలి. ఎవరి ద్వారా చేయాలి? కుమారుడైన క్రీస్తు ద్వారా చేయాలి. ఈజ్ ద మీడియేటర్. దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపి. పరిశుద్ధులైన దేవునికి, పాపాత్ములైన మానవుడికి మధ్యవర్తి యేసుక్రీస్తు. ఆయన ద్వారా మనకి తడికి రాయిబారు ఉంటుంది కదా, జ్ఞాపకంగా భార్య భర్త కొట్టుకున్నారంట. అంటే భార్య కొట్టలో పెడతారే, భార్య కూడా కొట్టే భార్యలు ఉన్నారు. అవునా? వాళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదంట. మాట్లాడుకోవద్దు ఏం చేస్తున్నారు? ఇంట్లో పిల్లలు కూడా లేదు. మరి ఏం చేయాలప్పుడు? ఇప్పుడైతే సిమెంట్ తలుపులో ఏం పెట్టేసుకుంటున్నారు. ఆ రోజుల్లో తలుపు నుండి అండి తలుపు వేసుకున్నాడు. ఆ తలుపుతో చెప్పాడు, తడిగే నీళ్ళు అర్థమని చెప్తే ఆ మాట వినపడలేదు. ఆవిడ తడిగా భోజనం పెట్టి తినమని చెప్తే ఎవరు పెట్టారు? అలాగే పరిశుద్ధమైన దేవునికి, పాపాత్ములు మనకి మధ్యవర్తి యేసుక్రీస్తు. మధ్యవర్తి ఆయన. మనం పొందాల్సిన శిక్ష ఆయన పొందాడు. మనం తినాల్సిన దెబ్బలో ఆయన తిన్నాడు. దేవుడు న్యాయవంతుడు, అన్యాయం చేయడు, పక్షపాతి కాడు. ఎవడు పాపం చేశాడో వాడికి శిక్ష. మరి యేసు ప్రభు ఏంటి? ఆ పాపానికి వచ్చేటువంటి జీతం మరణం కనుక ఆ మరణాన్ని తప్పించడానికి ఆ మరణం ఆయన జయించాడు. ఆయన మీద వేసుకుని ఆయన మరణం నుంచి మరణాన్ని మనల్నే తప్పించాడు. అర్థమైందా?
కనుక తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వ్యక్తిత్వాలు అన్ని కాలంలో ముగ్గురు వ్యక్తిత్వాలు కూడా పనిచేసినాయి. వీళ్ళ వ్యక్తిత్వం, స్వభావం ఒక్కటే, కానీ ముగ్గురు వేరు వ్యక్తులే కానీ కాదు. తండ్రి ఒక వ్యక్తి, కుమారుడు ఒక వ్యక్తి, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, శక్తి కలిగిన వ్యక్తి దేవుడు. కనుక దేవుని లక్షణాలు మనం గత వారం ఆలోచించినప్పుడు శక్తికి సంబంధించినటువంటి లక్షణాలు, వ్యక్తిత్వానికి సంబంధించిన లక్షణాలు గురించి మనం ఆలోచన చేసాం. ఈ రాత్రి సమయంలో దైవత్వంలోనే ముగ్గురు వ్యక్తుల గురించి 9 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఈ 9 కూడా మీరు మనసులో భద్రపరుచుకొని మరి రేపు శుక్రవారం మళ్ళీ నేను అడిగినప్పుడు చెప్పాకే సిద్ధంగా ఉన్నాను. దేవుడు కొద్ది మాటలు జీవించిన కాక ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సృష్టికర్త, మీకు స్తోత్రాలు. మీ కుమారుడు అనిపిస్తున్న నామంలో ఆయన మానవ కోటికి రక్షణ మీరు అనుగ్రహించారు. ఆయన శిలువ మరణ వృత్తాల ద్వారా మమ్మల్ని విమోచించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయనా, మేము అనాథలుగా ఉండగా మీ కుమారుడు క్రీస్తు యొక్క వాగ్దానం మేరకు ఆయన మిమ్మల్ని వేడుకున్న విధానాన్ని బట్టి ఆదరణకర్త పరిశుద్ధాత్మను మా మధ్యకు పంపారు, మాతో స్థిరంగా ఉంటారు. అందువల్ల నాయన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి సమయంలో నాయన దైవత్వమైన ముగ్గురు వ్యక్తుల గురించి, మీ గురించి, మీ కుమారుడు క్రీస్తు గురించి, ఆదరణకర్త పరిశుద్ధాత్మ గురించి, ముగ్గురు గురించి 9 రిఫరెన్స్లు పరిశుద్ధ గ్రంథంలో నుంచి బిడ్డలతో మాట్లాడటం జరిగింది. బిడ్డలు సదవగాహన చేస్తుంది, వాక్యానుసారంగా జీవిస్తుంది. నిన్న వాక్యం ఇతరులకు కూడా బోధించడానికి కావాల్సిన సామర్థ్యం బిడ్డలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి సమయంలో నా తండ్రి, నాయన, మీ యొక్క వాక్యం మా హృదయాల్లో మేము భద్రపరచుకోండి. ఆ వాక్యానుసారంగా మేము జీవిస్తాం. దుష్టుడు సాధారణ ఏ రీతిగా అబద్ధ బోధలు కల్పించి చెప్పేటటువంటి నాయన, మరి ఆ వాక్యాలన్నీ కూడా మా మనసులోకి రాక వాటికి మేము దూరంగా ఉండి క్రీస్తు బోధను మాత్రం మేము నిలిచి ముందుకు సాగగలిగే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి సమయంలో మంచి నిద్రమ దయచేయండి. దుష్టుడు సాధారణ ఏ రీతిగా ఉంటుందో మీకు కాపుదల మా శరీరాల కోసం విశ్రాంతిని ప్రసాదించి మీ చిత్తమధ్య ఏకమైన సృష్టితో పాటు లేచి మేము స్తుతించి ఘనపరిచే భాగ్యం దయచేయండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.